లాస్ట్ వీడియోలో మనం ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఊరికే రావని చెప్పేసి ఒక వీడియో చూసాం కదండి. దీంట్లో మనం నేర్చుకుంది ఏంటంటే మొత్తం కంప్లీట్ గా స్ట్రాటజీ నేర్చుకున్నాం. అంటే ఏ స్టెప్స్ ఉంటే కనుక మనకి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ వీడియోలో ఏంటంటే కనుక మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో అవి చెప్తాను చూడండి ఒకసారి. ఈ మిస్టేక్స్ అన్ని మీరు రెక్టిఫై చేసుకోగలిగితే గవర్నమెంట్ జాబ్ కొట్టడం చాలా ఈజీ అండి. అవి ఏంటంటే కనుక ఫస్ట్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం. మనకి అందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం డిగ్రీ చదువుతున్నప్పుడు కానీ ఇంటర్ చదువుతున్నప్పుడు కానీ బీటెక్ చదువుతున్నప్పుడు అందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ సరిగ్గా ఉండరు. మనకి గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ ఎలా ఉంటారంటే కనుక మనం ఏదో అడిగామని చెప్పేసి ఏదో ఒక ప్లానింగ్ చెప్పేస్తారు. సో దానివల్ల మీకు ఏంటంటే కనుక ఈ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడతామండి. అందుకే మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ స్టడీస్ లో ఉన్నప్పుడు అది మీరు డిగ్రీ కంప్లీట్ చేశారా లేకపోతే మీకు ఏంటంటే కనుక బీటెక్ కంప్లీట్ చేస్తున్నారా ఇవన్నీ పక్కన పెడితే కనుక ఈ ఖచ్చితంగా ఏంటంటే మీరు జాయిన్ అయినప్పుడే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి. ఆ గైడెన్స్ కరెక్ట్గా ఉంటే మాత్రమే మనం అచీవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనందరం చేసి ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే కనుక ఈ ప్రాపర్ గా మనకి గైడెన్స్ ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఒక 15 మిస్టేక్స్ చెప్తాను. ఈ 15 మిస్టేక్స్ లో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదండి. లేకపోతే కామన్ గా మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసినప్పుడు ఏం చేస్తారంటే కింద కామెంట్స్ లో మీరు ఏం చేస్తారంటే ఈ 15లో మీకు బాగా ఇబ్బంది పట్టి మిస్టేక్స్ ని రాయండి. అంటే ఇన్ కేసు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు సెకండ్ మిస్టేక్, 7th మిస్టేక్, 14 మిస్టేక్ బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి, అంటే మనం లైఫ్ లో అచీవ్ అవ్వడానికి ఆ కింద మెన్షన్ చేయండి. అప్పుడు ఏంటంటే కామన్ గా ఏమైనా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కువ వచ్చిన దాంట్లో మళ్ళీ అవసరమైతే దానికి ఇంకా రెక్టిఫై చేయడానికి ఇంకా మెథడ్స్ చెప్తాను. సో ఫస్ట్ అర్థమైంది కదండి, ప్రాపర్ గైడెన్స్ ఏంటంటే కరెక్ట్ గా ఉండాలి మనకి. అందుకని మనం ఏంటంటే కరెక్ట్ పర్సన్స్ మాత్రమే గైడెన్స్ తీసుకోవాలి. సెకండ్ ఏంటంటే కనుక ఇప్పుడు బ్యాంక్స్ కి వచ్చారనుకోండి, ఈ బ్యాంక్ కోచింగ్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే అసలు నోటిఫికేషన్స్ ఎన్ని పడతాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి క్లియర్ గా తెలుసుకోవాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 2013 నుంచి ఇప్పుడు వరకు అంటే 2025 వరకు మీకు అప్రాక్సిమేట్ గా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఎక్సెప్ట్ కరోనా ఇయర్ తప్ప మిగతా ప్రతి సంవత్సరంలో కూడా మీకు 20 నుంచి 35 నోటిఫికేషన్లు ఎవ్రీ 1 year లో పడుతున్నాయండి. అంటే బ్యాంకింగ్ రిలేటెడ్. సో ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఆల్రెడీ చెప్పాను కదండి, మీకు జస్ట్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయని. అథమెటిక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ఒకటి. సో ఈ ప్యాటర్న్ తెలియకుండా ముందర ఏంటంటే ప్లాన్ చేసుకోకండి. ఇప్పుడు మీరు ఇన్ కేసు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా లేదా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా ఫస్ట్ ఇప్పటి నుంచి ఏంటంటే కనుక అసలు ఏ ఉన్నాయి, ప్యాటర్న్ ఎలా ఉంది మొత్తం అంతా ఇప్పటి నుంచి నేర్చుకోండి ఒకసారి. అప్పుడు మీకు ఏంటంటే మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యేటప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు ఆ నేర్చుకోవడం చాలా ఈజీ అండి. థర్డ్ మిస్టేక్ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ కోచింగ్ ఎక్కడ తీసుకోవాలో కరెక్ట్గా ప్లానింగ్ ఉండదండి. సో ముందర ఏంటంటే కనుక ఇప్పుడు మనకి ఇప్పుడు మీకు ఒక 20 years 30 years వాళ్ళని అడిగారు అనుకోండి, కొన్ని కోచింగ్ సెంటర్స్ చెప్తారు. అలా కాదండి. రీసెంట్ గా మీకు ఏంటంటే కనుక దగ్గరగా ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు, పక్కన పెడితే ఎక్కడ బాగున్నాయి ఇవన్నీ కరెక్ట్గా తెలుసుకోండి. అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అవి కూడా తెలుసుకోండి. ఇక్కడ అందరికీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలా కోచింగ్ సెంటర్స్ అవ్వచ్చు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, ఈ అవుట్డేటెడ్ మెటీరియల్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుందండి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక 5 years చూసారనుకోండి, 5 years ముందర ఏదైతే మెటీరియల్ ఉందో ఇప్పుడు కూడా అదే మెటీరియల్ ఫాలో అవుతారు. అలా ఫాలో అవడం వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ తగ్గట్టుగా అప్డేటెడ్ గా ఉండదు. సో మీరు చేయవలసిన ఇంకో పని ఏంటంటే అప్డేటెడ్ మెటీరియల్ ఉండాలండి ఫస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే అన్నిటికన్నా ఇంకా ఇబ్బంది ఏంటంటే అవుట్డేటెడ్ ఎగ్జామ్స్ అండి. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరన్నా 2022లో కోచింగ్ తీసుకున్నారు అనుకోండి, అయ్యే సేమ్ పేపర్స్ మళ్ళీ 2025లో రిపీట్ చేస్తూ ఉంటారండి. సో ఇలా కాకుండా మీరు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే అప్డేటెడ్ గా ఎగ్జామ్స్ ఉన్నాయి చూసుకోండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే బాగా ఇంపార్టెంట్ పాయింట్స్ లో ఇది ఒకటండి. నెక్స్ట్ ఏంటంటే కనుక ఆల్రౌండర్. అంటే మనం ఆల్రౌండర్ అని ఎవరినంటే ఇప్పుడు క్రికెట్ చూసాం అనుకోండి, బ్యాట్స్మెన్ ఇవన్నీ ఉంటాయి కదా, బౌల్ చేసే వాళ్ళు ఆల్రౌండర్ అంటాం కదా. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాంకింగ్ కోచింగ్ వస్తారండి. వచ్చిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే ఒక 2 years ప్రిపేర్ అవుతారు. సో ఇది వాళ్ళకి అచీవ్ అవ్వట్లేదు. వెంటనే ఏం చేస్తారని మళ్ళీ ఎస్ఎస్సి ప్రిపేర్ అయిపోతారు, లేదా ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతారు, లేదా గ్రూప్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా మాత్రం చేయకండి. సో మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ 2 కోచింగ్లు సిమిలర్ గా ఉన్నాయనుకోండి, ఈ 2 ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ బ్యాంకింగ్ ఉందనుకోండి, బ్యాంకింగ్ తగ్గట్టుగానే ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఇది లేకుండా ఇది కొంతమంది ఏం చేస్తారు మొత్తం ఏ ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాసేస్తారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మీకు ఎలా చిన్న లాజిక్ ఏంటంటే చూడండి ఒకసారి, ఒక 4 movies ఉన్నాయనుకోండి, 4 movies ఒకటేలోనే 4 movies చూసేస్తే ప్రాబ్లం ఏంటి మనకి, అక్కడ ఏ మూవీస్ ఏదో క్లారిటీ ఉండదు. ఇది కూడా అలాగే ఉండదండి. అందుకని మీరు ఏంటంటే ప్లాన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు బ్యాంకింగ్ అయితే ఇందాక చెప్పాను కదంటే సంవత్సరానికి 20 నుంచి 25 నోటిఫికేషన్స్ పడుతున్నాయి. సో లాస్ట్ 3 years నుంచి. సో అందుకే ఏంటంటే కనుక ఇది ప్లాన్ చేసుకున్న ఇంకా దేనికి వెళ్ళకండి. చాలా కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తారంటే అన్నిటికీ ఒకటే కోచింగ్, ఇలా మాత్రం ప్లాన్ చేసుకోకండి. మీరు అసలు ముందర ఆల్రౌండర్గా ఉంటే కనుక ఓపెన్ గా చెప్తున్నాను, ఏది దాంట్లో జాబ్ రావడం చాలా చాలా కష్టం. సో నెక్స్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు మామూలుగా స్ట్రాటజీ అంటే అర్థం ఏంటంటే 2 స్ట్రాటజీలు ఉండాలి ఫస్ట్ మనకి. ఫస్ట్ ఏంటంటే ఓవరాల్ స్ట్రాటజీ ఎంతో తెలియాలి,
తర్వాత ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఏంటో తెలియాలి. సో ఆల్రెడీ మనం వీడియోలో కవర్ చేసిన చూడండి, ఓవరాల్ స్ట్రాటజీ అంటే అర్థం ఏంటి, మనం బ్యాంక్ కోచింగ్ వచ్చాం, సో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ స్ట్రాటజీ అంతా కంప్లీట్ గా మనకు తెలియాలి. అంతేగాని మళ్ళీ మనకి ఏంటంటే స్ట్రాటజీ ఫాలో అవుతాం, కొన్ని డేస్ ఫాలో అవుతారు. మీరు ఎలా చేస్తారంటే స్ట్రాటజీస్ ఒక 15 days స్ట్రాటజీలో ఫాలో అవుతారండి. దీంట్లో మార్కులు అంత బాగా రాలేదనుకోండి, వెంటనే ఏం చేస్తారు, మళ్ళీ స్ట్రాటజీ మార్చేస్తారండి. మళ్ళీ ఇంకో 15 days ఇంకో స్ట్రాటజీ, మళ్ళీ యూట్యూబ్లో ఎవడో ఇంకొక వీడియో చెప్తాడు, సో మళ్ళీ స్ట్రాటజీ మార్చేస్తారు. ఇలా చేయకండి. ఒక ముందర ఏంటంటే సెట్ చేసినప్పుడు స్ట్రాటజీని ముందర ప్లాన్ చేసుకునే ముందరే ఒక కంప్లీట్ స్ట్రాటజీ చూసుకోండి. దాంట్లో ఉన్న పాయింట్స్ ఏమైనా మారిస్తే ఒక మీరు 10 points ఉన్నాయనుకోండి స్ట్రాటజీలో, మనకి 1 or 2 points మార్చొచ్చు, అంతేగాని కంప్లీట్ స్ట్రాటజీ మార్చకండి. ఇలా మారిస్తే కనుక ఎప్పటికీ మీకు ఆ క్లారిటీ ఉండదు. తర్వాత ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మీకు ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే కనుక దేంట్లో ఎక్కువ మార్కులు రావాలి, దేంట్లో తక్కువ వస్తాయి, ఇవన్నీ గైడెన్స్ తీసుకోండి. ఆ గైడెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు కొంచెం సీనియర్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే కనుక కొంతమంది అందరూ మళ్ళీ గైడెన్స్ చెప్పరండి సరిగ్గా. సో ఎవరైనా మంచిగా గైడ్ చేస్తే కనుక ఈ సబ్జెక్ట్ స్ట్రాటజీ కూడా నేర్చుకోండి ఒకసారి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ తెలియాలి. అంటే చాలా మంది ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఒక ఎగ్జామ్ పేపర్ లో ఇప్పుడు ఒక బుక్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో 2021, 22, 23, 24 ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తామంటే 25 కూడా ఉండొచ్చు కొన్నిట్లో. వెంటనే ఏం చేస్తామంటే 21 నుంచి మొదలు పెడతామండి. అది కాదండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 25 చేయాలి, ఆ తర్వాత 24 చేయాలి. అలా మీరు వెనక మాత్రం వెళ్ళండి తప్పించి ఫస్ట్ లాస్ట్ ఇప్పుడు మీరు 5 years బ్యాక్ ప్రీవియస్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో అవి చూస్తూ ఇప్పుడు ఈ ట్రెండ్ కరెక్ట్ గా ఉండకపోవచ్చు. అందుకే మీరు ఫస్ట్ ఏంటంటే లాస్ట్ 2 years పేపర్స్ మీద మాత్రమే బాగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్స్ అండి. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇక్కడ మనకి 2 ways ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే ఒకటి బిఫోర్ ఎగ్జామ్, రెండు మనకి సమ్ యాక్చువల్గా ఏంటంటే కనుక ఈ బిఫోర్ ఎగ్జామ్ అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఏదైనా ఎగ్జామ్ ఇప్పుడు IBPS అప్లై చేశారు, కొంతమంది SBI క్లర్క్ అప్లై చేశారు కదండి. ఈ బిఫోర్ మనం కొన్ని ఎగ్జామ్స్ రాస్తామండి. ఆ ఎగ్జామ్ పేపర్ తర్వాత ఏంటంటే కనుక తర్వాత రియల్ పేపర్ ఒకటి ఉంటుందండి. అంటే మనం అక్కడికి వెళ్ళి రాసే పేపర్ ఉంటుంది కదండి. ఈ 2 పేపర్స్ లో ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మనకి మోడరేట్ గా వస్తుందా, డిఫికల్ట్ గా వస్తుందా, వరస్ట్ గా వస్తుందో పేపర్ తెలియదు. మనం ఏం చేస్తాం, ఈ రీడ్ పేపర్ లో మీరు ముందర ఏం చేస్తారంటే కనుక మైండ్ సెట్ ఒకటి ఫిక్స్ అయిపోతారు. ఏది పేపర్ మోడరేట్ గానే ఉంది, ఎలా తెలుసు అంటే కనుక లాస్ట్ ఇయర్ పేపర్ అలాగే ఇచ్చాడు. అలాగే ఉండదండి, లాస్ట్ ఇయర్ పేపర్ అలా ఇచ్చాడంటే ఈ సంవత్సరం అలా పేపర్ ఇవ్వాలని ఛాన్సెస్ అలాగే ఎగ్జాక్ట్ గా ఉండాలని రూల్ ఏం లేదు. అందుకని మీరు ఏం చేస్తారంటే, మీరు మోడరేట్ పేపర్ ప్రిపేర్ అవ్వాలి, డిఫికల్ట్ పేపర్ ప్రిపేర్ అవ్వాలి, వర్స్ట్ పేపర్ కూడా ప్రిపేర్ అవ్వాలి. వర్స్ట్ పేపర్ అంటే ఇంకా దానికి మించిన కష్టమైన పేపర్ ఉండదు అనమాట. ఇది ఇవ్వకపోవచ్చు, కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు జస్ట్ డిఫికల్ట్ దాకా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, వాడు వర్స్ట్ పేపర్ ఇస్తే ఏం చేస్తాం, సో అప్పుడు ప్యానిక్ అయిపోతాం. ప్యానిక్ అయిపోయి వచ్చిన క్వశ్చన్ కూడా పెట్టమండి. సో మాక్సిమం మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక, మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే వర్స్ట్ పేపర్స్ కూడా రాయాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు కొన్ని వెబ్సైట్స్ తీసుకుంటారు కదండి, ఎగ్జామ్ పేపర్స్ తీసుకుంటే కొన్ని ఉంటాయి కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వర్స్ట్ పేపర్లు అంటే కొంచెం బాగా డిఫికల్ట్గా చాలా కష్టంగా ఉన్న పేపర్లు కూడా అప్పుడప్పుడైనా రాయండి. అంటే ఒక 10 పేపర్స్ 1 or 2 రాస్తా ఉంటే మీకు ఆ క్లారిటీ కూడా వస్తుందండి. అంతేగాని పేపర్లు ఏ పేపర్లు వస్తాయి, ఇలాగే క్వశ్చన్ ఇచ్చారు. మళ్ళీ అందరికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనకి అథమెటిక్ ఉంది అనుకోండి, ఈ క్వాంట్లో ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ 15 సింప్లిఫికేషన్ ఎత్తాడు, ఈ సంవత్సరం కూడా 15 ఇచ్చేస్తాడు. అలాగే ఉండదండి, ఇప్పుడు ఈ సంవత్సరం మామూలుగా ఏంటంటే ఒక 5 రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు అనుకోండి, లాస్ట్ ఇయర్ నెంబర్ సిరీస్ ఇవ్వచ్చు. సో అలాగే మనం మాత్రం ప్లాన్ చేసుకోకండి. ఎలా ఇచ్చినా సరే మీరు పేపర్ బాగా రాయాలంటే కనుక మీరు వర్షకి ఫిక్స్ అయిపోతే కనుక మధ్యలో ఏ పేపర్ ఇచ్చినా ఈజీగానే ఉంటుంది. అంతేగాని మీరు మోడరేట్ పేపర్కి ఫిక్స్ అయ్యారనుకోండి, వాడు డిఫికల్టీ పేపర్ ఇస్తే కనుక చాలా ఇబ్బంది పడతాం. తర్వాత నెక్స్ట్ అందరికీ ఈ కోచింగ్ ప్లాన్ చేసుకునే వాళ్ళందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ ప్రెషర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ఫ్యామిలీ నుంచి. అంటే ఏంటి, మీరు ఒక 1 year ప్రిపేర్ అవుతున్నారు, చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఇంకొక జస్ట్ ఏంటంటే కనుక ఒక మెయిన్స్ రాశారనుకోండి ఎగ్జామ్, ఫర్ సపోజ్ మీకు కట్ ఆఫ్ 80 అనుకోండి, మీకు ఒక 78 మార్కులు వచ్చినాయి. సో మీరు ఏం చేస్తారు, 2 మార్కులే కదా ప్లాన్ చేసుకుంటారు. ఈ లోపల ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక, బాబు చాలు ఇంక నువ్వు వచ్చే, లేకపోతే వద్దమ్మా ఇంకొచ్చాయని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. వన్స్ మీరు కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు చాలా ప్రెషర్ ఉంటుందండి. ఈ లోపల మనకి ఏమవుతుందంటే కనుక, ఈ ప్రిపరేషన్ ఇప్పుడు ఒక 2 marks లో పోయింది కదండి జాబ్, నెక్స్ట్ రాసే ఎగ్జామ్స్ 2 marks లో పోవడం కాదండి, ఒక 10 marks 20 marks లో పోతాయి ఈసారి. అంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఆ స్వింగ్ లో ఉండాలి తప్పించి ప్లాన్ చేసుకోకూడదు. అందుకే మీరు ముందర ఏంటంటే కనుక ఫ్యామిలీలో ఒకవేళ వాళ్ళు 1 year పట్టింది అనుకోండి, క్లియర్ గా మెన్షన్ చేయండి, చెప్పండి వాళ్ళకి నాకు ఇంకా కొంచెం టైం కావాలి, ఇంకో 6 months కావాలి, 3 months కావాలని చెప్పేసి ఖచ్చితంగా అడగండి. అంతేగాని పర్లేదు మామూలుగా ఏంటంటే వన్స్ మీరు దీని నుంచి పోటీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మాత్రం లోపలికి రావడం చాలా కష్టం. ఈ సెకండ్ వన్ అంటే అలా వీళ్ళు పట్టించుకోకండి, ఎందుకంటే కనుక వీళ్ళకి పనే ఉండదు. అంటే అలా ఎందుకు చెప్తున్నానంటే కనుక అందరికీ ఇదే ప్రాబ్లం ఉందండి. ఈ రిలేటివ్స్ వచ్చారనుకోండి, మీ అబ్బాయికి జాబ్ రావట్లేదు, వాళ్ళ ఎవరికి 6 months లో జాబ్ వచ్చింది, లేకపోతే మీ అమ్మాయికి జాబ్ రావట్లేదు, వాళ్ళ ఎవరికో 3 months లో వచ్చింది, వాళ్ళు ఎవరో చూపించమంటే వాళ్ళు ఎవరో చూపించరండి. పై వీళ్ళ పిల్లలు ఏం చేస్తారు, వీళ్ళ పిల్లలు ఖాళీగా తిరుగుతారు, వాళ్ళు మాత్రం ఏంటంటే చాలా ప్రెషర్ పెడతా ఉంటారు. అందుకని వీళ్ళు పట్టించుకోకండి. తర్వాత ఫ్రెండ్స్ లో ప్రాబ్లం ఏంటంటే కనుక, వీళ్ళు పెద్ద ఇబ్బంది పెట్టరు కానీ ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఇప్పుడు మీరు స్టేటస్ చూసారు, వాట్సాప్ స్టేటస్. ఇప్పుడు మనతో బీటెక్ చదివిన ఒక స్టూడెంట్, ఒక అబ్బాయికి యాక్చువల్గా ఇంకొక ఐటీ సెక్టర్ లో జాబ్ చేస్తుంది, ఇన్ఫోసిస్ లోనో లేకపోతే టీసీఎస్ లోనో చేస్తున్నాడు. లేకపోతే జాబ్ వచ్చింది అనుకోండి, వెంటనే మనకి ఏమొస్తుంది, అయ్యి బాబు వాడికి ఏంటంటే 45,000 శాలరీ వస్తుంది, మనం ఏమో ఇంకా ఖాళీగా ఉన్నామని చెప్పేసి ఒక ప్రెషర్ మొదలవుద్దండి.
లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ కావాలని ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైతే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ఈ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఈ ప్రాబ్లం వీళ్ళతో ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లం, ఈ రిలేటివ్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళారనుకోండి, వీళ్ళకి ఏం జాబులు రావు అది ఇది అని చెప్తారు. వన్స్ మీరు జాబ్లు కొట్టారనుకోండి, మళ్ళీ వీళ్ళు వచ్చి మమ్మల్ని గైడెన్స్ అడుగుతారండి. సో ఆ ప్రెషర్ని మాక్సిమం ఏంటంటే హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ మాక్సిమం మన ఫ్యామిలీని మనం కన్విన్స్ చేసుకుంటే సరిపోతుంది. మన మిగతా వాళ్ళకి ఎవరికి సమాధానం చెప్పట్లేదు. సో అది మాత్రం చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, ఇక్కడ మనకి ఎగ్జామ్ పేపర్ ఎలాగైనా ఉండొచ్చు కాబట్టి మీరు డిఫరెంట్ ఆన్లైన్ సోర్సెస్ నుంచి, అంటే ఇప్పుడు ఎంత మంచి కోచింగ్ సెంటర్ అయినా సరే ఖచ్చితంగా ఆ ఒక పేపర్ రాద్దాం మాత్రం డిసైడ్ అవ్వకండి. ఎందుకంటే అలా ఇచ్చినప్పుడు చెప్పాను కదా, ప్యాటర్న్ మనకి అలవాటు పడిపోద్ది. నాకున్న అవగాహన ప్రకారం అయితే మీరు ఆల్రెడీ కోచింగ్ సెంటర్లో ఒక ఎగ్జామ్ వాళ్ళు ఎలాగ పెడతారు, అది ఆఫ్లైన్ అవ్వచ్చు ఆన్లైన్ అవ్వచ్చు. ఇంకా 3 సోర్సెస్ తీసుకోండి. ఇవి కాకుండా ఆన్లైన్లో డిఫరెంట్ సోర్సెస్ తీసుకుంటే, ఇదేమో కోచింగ్ సెంటర్ తీసుకుంటుంది, ఏబీసీ అని 3 సోర్సెస్ తీసుకున్నారు. ఆ 3 సోర్సెస్ తీసుకుని మీరు గనక ఏ ఎగ్జామ్ ప్లాన్ చేసుకున్నారు, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఎస్బీఐ క్లర్క్ ఉంది కదండి, ఎస్బీఐ క్లర్క్ కి ఐబీఎస్ క్లర్క్ పేపర్ ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది కాబట్టి మీరు 100 ఎగ్జామ్ రాసి మాత్రం అది వెళ్ళాలి. అది మీరు కోచింగ్ సెంటర్ లో రాస్తారా, ఏ అనే దాని నుంచి రాస్తారా, బి అనే నుంచి రాస్తారా, సి అనే దాని నుంచి రాస్తారా పక్కన పెట్టుకుంటే అవి ఖచ్చితంగా యాక్చువల్గా ఏంటంటే కానీ అవి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి. అంతేగాని మీరు ఏంటో ఒకే సోర్స్ నుంచి పట్టుకుని, చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఈ కోచింగ్ సెంటర్లో మాలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఒకటి చదవడం సరిపోద్ది అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ప్రిపేర్ అవుతారు, కొంచెం క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ రాగానే ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఈ డిఫరెంట్ ఎగ్జామ్స్ రాయండి. తర్వాత ఇంకో ప్లానింగ్ ఏంటంటే, ఇది ఎలాగ వాళ్ళు పెడతారు కాబట్టి ఈ 3 ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో సోర్సెస్ కొన్నారు కదండి, ఒక్కో దాని నుంచి ఒక్కొక్క ఎగ్జామ్ రాసుకోండి. అంతేగాని ముందర ఏలో అవగొట్టేసి బీలో అలా మాత్రం చేయకండి. సో నెక్స్ట్ ఏంటంటే కనుక, మీరు 100 ప్రిలిమ్స్ రాస్తే ప్రిలిమ్స్ అవుద్ది, కన్ఫర్మ్ గా మెయిన్స్ 50 రాస్తే కనుక మీకు మెయిన్స్ అవుద్ది. చాలా మందికి నేను మొన్న ఫోన్ మాట్లాడినప్పుడు చాలా మంది ఏం చెప్పారంటే, ఈ మెయిన్స్ పేపర్ చూసినట్టు భయపడిపోతారు. ఫస్ట్ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన ఫస్ట్ పేపర్ కూడా మనం భయపడతాం. అలాగే మెయిన్స్ రాసినప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, అక్కడ టైమింగ్ ఇస్తాడు 2 గంటల 40 నిమిషాలు, లేకపోతే కొన్నింటికి 2.5 గంటలు ఉంటుంది. అసలు మనం ఎంత కూర్చుని టైమే ఉండలేదు మనకి. రీజన్ ఏంటి, అంత పేషెన్స్ లెవెల్స్ లేవు కాబట్టి. అలా కదండి, ఫస్ట్ లో కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా స్లోగా స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ బాగా చదవడానికి మార్కులు బాగా వస్తాయి కదండి, ఆ తర్వాత రీజనింగ్ లో ఫజిల్స్ మాక్సిమం పీక్ లెవెల్ చేయండి. అలా మీరు చేయగలిగితే ఆల్రెడీ స్ట్రాటజీలో ఉంటుంది కదా, చూడండి ఒకసారి. అంతేగాని మీరు ఏంటంటే, నేను మెయిన్స్ రాయాలంటే జాబ్ రాదని అంతే, అలాంటప్పుడు మానేయడం బెటర్. అంతేగాని నేను మెయిన్స్ రాయలేను, నాకు భయం వేసేస్తుంది, నేను పానిక్ అయిపోతాను. కొంతమంది ఇంకోటి ఏం చెప్తున్నారంటే, సైకలాజికల్ గా డిప్రెస్ అయిపోతాం అని చెప్పేసి రాయట్లేదని చెప్తున్నారండి. సైకలాజికల్ గా ఇక్కడ డిప్రెస్ అయిపోతే ఎగ్జామ్ డిప్రెస్ అవుతాడు. సో అవి కాదు, ఖచ్చితంగా ఏంటంటే మీరు 100 ప్రిలిమ్స్ ఖచ్చితంగా ఒక 50 మెయిన్స్ అయితే రాయాలండి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, మీరు కోచింగ్ సెంటర్స్ లో ఉన్నప్పుడు కొంతమంది రూమ్స్ లో ఉంటారు, కొంతమంది హాస్టల్స్ లో ఉంటారు. సో జనరల్ గా అందరూ చేసి పని ఏంటంటే కనుక 1+1 ఎవరు చేయరండి. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఒక పర్సన్ ఏ అనో పర్సన్ ఉన్నాడు, బి అనో పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ కి క్వాంట్ బాగా వచ్చండి, రెండో పర్సన్ ఏమో ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకోండి. వీళ్ళిద్దరూ బాగా సీరియస్ గా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇద్దరు అచీవ్ అవుతాం కదా. కానీ మనం ఏం చేస్తాం, నేనే చదువుకుంటాను, నువ్వే చదువుకో, అలా చేయకండి. ఈ టీం వర్క్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సీనియర్స్ ఉంటే వాళ్ళకి గైడెన్స్ అడగండి. మనం ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే కనుక, అక్కడ అంటే కోచింగ్ సెంటర్స్ లో కానీ మన ప్రిపరేషన్ లో ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే, మనం సరిగ్గా ప్రిపేర్ అవుతా మనం తిట్టిలో ఉండాలి. అంతేగాని వాళ్ళ మూవీకి వెళ్ళిపోతాం. మనం ఒకసారి ఎక్కడో చూసానమాట అండి, వాళ్ళు ఒక టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక, ఇవాళ ఈ మూవీ రిలీజ్ అయింది, రేపు పొద్దున్న మూవీ రిలీజ్ అవుతుంది, నా టికెట్స్ ఉన్నాయి, మీకు ఏమైనా కావాలని అడుగుతున్నారు. సో ఈ మూవీ చూడద్దని నేనేం చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే మూవీ చూస్తే ఎలా ఉండాలి, జస్ట్ వెళ్ళామా ఆ 3 hours చూసాం వచ్చేసాం అంతే. తర్వాత మళ్ళీ మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వినాయక చవితి వచ్చింది ఒక 2 days బ్యాక్, మన వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్న సాయంత్రం దాకా టీవీలు చూస్తూనే కూర్చుంటారు, లేకపోతే సండే వస్తారు, మొత్తం కంప్లీట్ గా మానేస్తారు. అలా కదండి, టీం వర్క్ అంటే ఎలా ఉండాలంటే, వన్స్ మీరు నాకున్న అవగాహన ప్రకారం అయితే కోచింగ్ సెంటర్ లో కానీ కోచింగ్ తీసుకుంటారు అనుకోండి, అక్కడ మీరు ఉండిపోతే కనుక ఖచ్చితంగా అక్కడి నుంచి రాకూడదండి. ఇంకా ఏదైనా ఇప్పుడు సంక్రాంతి అలాంటి పెద్దవి ఉంటాయి కదండి, అవి అయితే ఓకే, కానీ మీకు వినాయక చవితికి వచ్చి 10 days ఉండిపోవడాలు, దీపావళికి వచ్చి 1 week ఉండాలి, ఇలాంటివి మాత్రం చేయకండి. ఖచ్చితంగా మాత్రం ఏంటంటే టీం వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రాపర్ గైడెన్స్ అనేది మనకి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాత్రమే బాగా తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ మోటివేషన్. చాలా మంది ఏం చేస్తారు, మా స్టూడెంట్స్ కూడా అంటారు అనమాట, మనం మోటివేట్ చేస్తూ ఉంటాం, వాళ్ళు మోటివేట్ అయిపోతూ ఉంటారు. వెంటనే ఏం చేస్తారు, నెక్స్ట్ రోజుని డే 1 ఏంటంటే ఒక 10 hours ప్రిపేర్ అయిపోతారు, తర్వాత డే 2కి 8 hours ప్రిపేర్ అవుతారు, మళ్ళీ డే 3కి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే కనుక మళ్ళీ 3 hours 4 hours పడిపోతారు. అసలు అలా చేయకండి. ఇప్పుడు మీకు మోటివేషన్ ఎవరో చెప్పడానికి ఉంటారు కదండి. సో మోటివేషన్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందో కొంతవరకు ఉపయోగపడుతుంది. మనం సెల్ఫ్ మోటివేట్ అయ్యే ఉండాలి. అంటే మనమే ప్లాన్ చేసుకోవాలి కదా, మన ఫ్యామిలీకి జాబ్ వస్తే మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది కానీ ఎవరికి ఉపయోగపడదు కదా. సో అందుకే మీకు ఏంటంటే కనుక మీకు మీరే మోటివేట్ అవ్వడం తప్పించి, ఒకవేళ ఎవరైనా చెప్తే వినండి, ఏమైనా పాయింట్స్ ఉంటే చేసుకోండి, అంతేగాని రోజు డైలీ మాత్రం కన్సిస్టెంట్ గా మాత్రం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఈ మొత్తం అంత చెత్త ఏంటంటే, మనం అలా అనకూడదు కానీ మొత్తం చెత్త ఏంటంటే ఈ 3నండి. ఫస్ట్ మనం చేసి ఫస్ట్ మిస్టేక్ ఏంటి, మొదలెడతాం ఇన్స్టాగ్రామ్. నైట్ జస్ట్ ఏంటంటే ఒక 10 minutes ఆపేద్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్ట్ చేసింది ఏమైనా తిన్నంగా ఉంటామా, 3 hours వెళ్ళిపోతుంది.
సో ఒక్కొక్కసారి అయితే మీరు కరెక్ట్గా చూసుకుంటే కనుక వాట్సాప్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను, టెలిగ్రామ్ లోను మీరు మొత్తం ఎంత టైం ఉంటున్నారో చూసుకుంటే కనుక నాకు తెలిసి ప్రిపరేషన్ మీద 50% అయితే 50% దీంట్లోనే ఉంటామండి. అసలు ఇవన్నీ చేయకండి, మీకు అవసరం లేదు. నాకున్న అవగాహన ప్రకారం అయితే మీరు సోషల్ మీడియా మొత్తం డిలీట్ చేసేయడం బెటర్. రీజన్ ఏంటంటే కనుక అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోండి, మిమ్మల్ని ఎవరు అడగరు జాబ్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పాను కదంటే హాలిడేస్ ఉన్నప్పుడు ఏదో మొత్తానికి ఇప్పుడు సంక్రాంతికి తప్ప మిగతా దానికి ఎప్పుడు కూడా మీకు ఏంటంటే వన్స్ జాబ్ వస్తే రోజు హాలిడే కదా, రోజు పండగగానే ఉంటుంది మనకి. అంతే తప్పించి ప్రతిసారి ప్రతి పండగకి వెళ్ళిపోవడాలు, రిజర్వేషన్ చూసుకో ఇవన్నీ కాదు. చాలా సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా సరదాగా రాసేది డొమెస్టిక్ కరెంట్ అఫేర్స్ అంటే అర్థం ఏంటంటే మా హీరో చాలా గొప్పోడు, రాత్రి ధోని సరిగ్గా మ్యాచ్ లో ఆడలేదు, లేకపోతే ఏంటంటే కనుక బెంగళూరు కప్ వచ్చింది, ఇవన్నీ మీకు అవసరం లేని పనులు. సో ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడితేనే చాలా మంచి పొజిషన్కి వెళ్ళి ఉంటారు. అంతేగాని మీకు ఏంటంటే ప్రతి దాంట్లో అన్ని కరెంట్ అఫేర్స్ మనకే కావాలి. ఏది బ్యాంకింగ్, మనకి బ్యాంకింగ్ అయితే కరెంట్ అఫేర్స్ సరిపోతాయి. మనం ఏం చేస్తాం, డొమెస్టిక్ కరెంట్ అఫేర్స్ అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారో ఇయే పనులు మనకి. సో వీటిలో అసలు కాన్సన్ట్రేషన్ అయితే చేయకండి అసలు. సో నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం. ఇది చాలా కష్టం అని అనుకుంటారు కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తా ఉంటే, ఫర్ సపోజ్ మొన్న నేను చూశాను కొంతమందిని IBSPO అప్లై చేశారు ప్రిలిమ్స్. అప్లై చేసి వీళ్ళు చేసిన పని ఏంటంటే జస్ట్ ఒక 5 ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోయారండి ఎగ్జామ్కి. జస్ట్ 5 ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోయినప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటి మనకి, అసలు మనం హ్యాండిల్ చేయలేము ప్రెషర్ని. అదే మీరు బాగా ఆలోచించండి, ఒక 50 ఎగ్జామ్స్ రాసి వెళ్ళారు, చాలా బాగా రాస్తాడు వాడు. ఎందుకంటే కనుక ఈ ఎగ్జామ్ లో ఏం వస్తాయి ఏం రాదు వీడికి తెలుస్తుంది. ఈ 5 ఎగ్జామ్ రాసిన పర్సన్కి అయితే తెలియదండి ఖచ్చితంగా. సో అందుకే మీరు ఏంటంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే మీకు ఆటోమేటిక్గా ప్రెషర్ తగ్గిపోద్ది. అంటే బయట నుంచి చెప్పడం చాలా ఈజీ కానీ అది మీరు ప్రెషర్ పడే వాళ్ళు తెలుస్తుంది, అది కొంతమంది టెన్షన్ వచ్చేస్తూ ఉంటుందండి. సో అవన్నీ కాదండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు ఆ ప్రెషర్ తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. ఓన్లీ ప్రాక్టీస్ అంతే, ఫోకస్ అంతా దాని మీద ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇది ఒకటే అండి, ప్రతి దానికి రీజన్ ఎదుగుతాం. అది రీజన్ ఏం ఎదుగుతాం అంటే జాబ్ ఎందుకు రాలేదు, కట్ ఆఫ్స్ పెరిగిపోయినాయి, తర్వాత లేకపోతే నా ఎగ్జామ్ పేపర్ నా షిఫ్ట్ మాత్రమే చాలా కష్టంగా ఇచ్చేసాడు, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు ఏదో జరగడం వల్ల నాకు హెల్త్ బాగోపోవడం వల్ల జాబ్ పోయిందంటే. ఇవన్నీ కాదండి. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ చెప్తే కూర్చుంటే కనుక రీజన్ చెప్తే కూర్చుంటే మనకు జాబ్ రావాలంటే కదా. కొంతమంది ఏం చేస్తారు, వాడు 0.25 పోయిందని ఎవరు నమ్మరండి. ఎగ్జామ్ పోయిందంటే ఎవరు నమ్మరండి, అంత షార్ట్ లో పోయిందంటే కనుక. అంటే మీరు ఏంటంటే ఎప్పుడైతే రీజన్ చెప్పడం మానేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఇష్యూ అవుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకా లాస్ట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ప్లానింగ్స్ ఉంటాం. ఇది పెద్ద చాలా ఇబ్బంది పని. అదేంటంటే ఫస్ట్ కోచింగ్స్కి వస్తారు, ఆ జాబ్ రాలేదనుకోండి, ఆ గవర్నమెంట్ జాబ్ రాలేదనుకో వెంటనే ఏం చేస్తారు, మళ్ళీ సాఫ్ట్వేర్ అంటారు, లేదనుకోండి పీజీ చదివేస్తానంటారు. సో ఈ ఆల్టర్నేటివ్ ప్లానింగ్స్ అని పక్కన పెట్టండి, ఉండొచ్చు ప్లానింగ్స్, కాకపోతే ఏంటంటే మీరు ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ఈ జాబ్ ప్లానింగ్స్ అయితే ఉండకూడదు. అదే మన ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు అయితే వేరే ఆల్టర్నేటివ్ ప్లానింగ్స్ ఉండవు. ఓన్లీ ఫోకస్ అంతా దాని మీద చేయండి. ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయితే అన్ని అవర్స్ రాసుకోండి. అంతే తప్పించి మీరు ఏంటంటే ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ ప్లానింగ్స్ ఉన్నాయో అప్పుడు అచీవ్ అవ్వడం చాలా చాలా కష్టం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఈ 15 పాయింట్స్ మీరు బాగా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇవన్నీ మన కామన్ గా చేసే మిస్టేక్సే, మా స్టూడెంట్స్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఈ చేసే మిస్టేక్సే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదండి, కింద కామెంట్స్ లో మాత్రం మీరు ఖచ్చితంగా ఇప్పుడు 15 చెప్పాను కదండి, దీంట్లో ఏ మిస్టేక్స్ ఉన్నాయో అంటే మీరు కామన్ గా చేసే మిస్టేక్స్ ఏమున్నాయో మెన్షన్ చేయండి. అవసరం అయితే కనుక మీకు ఎక్కువ మంది ఏదైనా మెన్షన్ చేసి ఇప్పుడు 4th పాయింట్ అన్నారనుకోండి, దాని గురించి ఇంకా డీటెయిల్ గా వీడియో చేస్తాను. అంటే మనకి ఏంటంటే ప్రతి దానికి రెక్టిఫై చేసుకోవచ్చండి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి అంతే. మన మైండ్ సెట్ చాలా వీక్ గా ఉంటుందండి, ఎవరేం చెప్తే ఫాలో అయిపోతూ ఉంటుంది. సో అది కాదండి, మీరు మైండ్ సెట్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. తర్వాత కొంతమంది ఆన్లైన్ కోచింగ్ గురించి అడుగుతున్నారు. సో ఆన్లైన్ కోచింగ్ త్వరలో స్టార్ట్ చేస్తాం, అంటే ఒక కనీసం ఇంకో టైం పడుతుంది, 2 months పైన పడుతుంది. ఒకసారి అయిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. మీరు ఆల్రెడీ వేరే చోట కోచింగ్ తీసుకున్నారు అనుకోండి, అవన్నీ ప్లాన్ చేసుకోండి. ఏ కోచింగ్ సెంటర్ కూడా బాగోపోవడానికి ఏముంటుంది, అన్ని కోచింగ్ సెంటర్స్ బాగానే ఉంటాయి, వాళ్ళు కూడా ఎన్ని మంచిగా చెప్తామని ట్రై చేస్తారు కదా. కాకపోతే మాత్రం ఏంటంటే సీరియస్నెస్ దారుణంగా ఉండాలి. అంతేగాని పక్కన ఫ్రెండ్ ఏదో ఉన్నాడు, లేకపోతే వీళ్ళకి జాబ్ వచ్చింది, వాళ్ళు ఏదో చేశారు, అది కాదండి. ఒకసారి మీరు ప్లాన్ చేసుకున్నారంటే మీ రిలేటివ్స్ లో మీరే నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకుని మాత్రం చదవండి. సో నెక్స్ట్ ఏంటంటే కనుక ఆల్రెడీ చెప్పేది కదండి, ఇది మనకి ఈ యూట్యూబ్ ఛానల్ యాక్చువల్గా ఏంటంటే కనుక ఇప్పుడు మీరు ఈ స్ట్రాటజీ చూసే ముందర, ఆ మిస్టేక్స్ చూసే ముందర స్ట్రాటజీ చూడమన్నాను కదా, అవన్నీ వీడియోస్ ఉంటాయి. ముందర లేటెస్ట్ అయితే డేటా ఇన్ఫర్మేషన్ కూడా పెట్టానండి. అది మీకు ఇంకోటి ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్ లో ఏం చేస్తున్నారంటే సింపుల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు, దానివల్ల యూజ్ ఉండదండి మీకు. సో కొంచెం డిఫికల్ట్ టాపిక్స్ ని మాక్సిమం సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను నేను, అవి మాత్రం ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇప్పుడు సింపుల్ గా క్వశ్చన్ చెప్పేసి ఇది 1 నిమిషంలో అయిపోద్ది, సరే 1 నిమిషంలో 1 సెకండ్లో అయిపోద్ది, 2 సెకండ్లో అయిపోద్ది, అవి లిమిటేషన్స్ చాలా ఉంటాయి, మీకు తెలియదు కదండి. అలా కాకుండా మొత్తం సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎప్పుడైనా సరే నేను చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్స్ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్పాను అనుకోండి, దాంట్లో మీకు 11వ నిమిషంలో డౌట్ క్లారిటీ అర్థం కాలేదనుకోండి, అది ఖచ్చితంగా ఏంటంటే అడగండి, నేను చెప్తానండి. కింద మెన్షన్ చేస్తే మళ్ళీ అవసరం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకోటి ఏంటంటే కనుక మీరు కోచింగ్ పరంగా కానీ
తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి సంథింగ్ యాక్చువల్గా ఏదైతే ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అని పెట్టండి. ఒకవేళ నేను బిజీగా ఉన్నా సరే, ఇది నా నెంబరే, బిజీగా ఉన్నా సరే తర్వాతనే కాల్ బ్యాక్ చేస్తాను. సో దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే, నాకు మొన్న ఈ మధ్య రీసెంట్గా చాలా మంది కాల్ చేశారు. ఒక్కొక్కరితో నేను 20 minutes మాట్లాడితే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక టైం కన్నా ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ స్టూడెంట్కి లైఫ్ సంబంధించింది అది. సో నేను ఖచ్చితంగా అయితే నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అంటే వెంటనే ట్రై చేసేకంటే ఒకసారి చేసిన తర్వాత నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను మీకు. సో ఇవన్నీ చూసుకోండి. తర్వాత ఆల్రెడీ మనం ఇది వాట్సాప్ దాంట్లో జాయిన్ అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఆ టెలిగ్రామ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ పెడతాం, చూడండి ఒకసారి. తర్వాత అందరూ చేసి పెద్ద మిస్టేక్ ఏం చేస్తున్నారంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారండి. సో సబ్స్క్రైబ్ చేయకుండా అంటే మనం కంగారులో ఉంటాం కదా, చేయకుండా చూడడం వల్ల ఉపయోగం మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి అన్ని మాక్సిమం వీడియోస్ మాక్సిమం ఏది అవసరమో అవన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా టాపిక్స్ కావాలని కొంతమంది పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ అదే మనకి పడింది కదండి, అది కానీ ఐబీఎస్ క్లర్క్ కానీ ఒక 2 days లో మీకు ఏంటంటే కనుక ఎస్బీఐ క్లర్క్ ఒకటి, తర్వాత ఐబీఎస్ క్లర్క్ లో ప్రిలిమ్స్ లో ప్రీవియస్ క్వశ్చన్ మీద ఒక వీడియో చేస్తాను, చూడండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక చెప్పాను కదంటే, ఇది మీకు ఒకవేళ కంటెంట్ అది బాగా నచ్చింది అనుకో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ.